ఏమైంది గందగనం ఆలోచిస్తున్నావు? ఈరోజు ఒక పంచాయతీ ఉంది. తీర్పు చెప్పే ముందు నా సగం మెదడే పనిచేస్తుంది. నీది ఎప్పుడు సగమే పని చేస్తుంది కానీ పోయి పంచాయి చెప్పు. దీన్ని కట్టుకోకరా అని మా అప్పుడే చెప్పిండు. ఏం చేస్తాం, అనుభవించి తీరాలే. నెత్తిరాత. ఏందయ్యా, ఏంది మీ లొల్లి? అయ్యా ఆ కోడి నాదయ్యా. కాదయ్యా, ఆ కోడి నాది. ఆడ అబద్ధం చెప్తాండు. లేదయ్యా, వీడే అబద్ధం ఆడతాండు. అమ్మతోడు ఆ కోడి నాదేనయ్యా. కాదయ్యా, ఈ గుడ్డే సాక్ష్యం. గా కోడి ముడ్డు చూపి సైజ్. కోడి సూత్రం తెలుసురా మీకు? కోడి నీ ఇంట్లో ఉంటే నీ కోడి, వానింట్లో ఉంటే వాని కోడి, నా ఇంట్లో ఉంటే సాయంకాలం పకోడి. అయ్యా కావాలంటే ఆ గుడ్డుకు DNA పరీక్ష చేయించుర్రి, నాదే అని తేలుతుంది. నేను పరీక్ష చేయించడం ఏంద్రా? నా తీర్పుపై నీకు నమ్మకం లేదా, లేకపోతే విలువ లేదా? ఇన్నోసెంట్ విలేజర్స్, ఒక్కసారి మీరు ఓటు వేశారంటే ఓటర్లకు 5 సంవత్సరాల పట్ల డైలాగులే లేవు. వారి సదనా రావే రావే కూర్చోన్నా. కూకుంటాలి. బిడ్డ పెళ్లి, నువ్వు కోడలి పిల్ల తప్పనిసరిగా రావాలి. ఏం సదన్నా, బిడ్డపల్లి జోర్దారు చేస్తున్నావట. ఏం చేస్తాడంటే అల్లుడు? హైదరాబాద్ లా సాఫ్ట్వేర్ ఉద్యోగం. అబ్బా, నెలకి 2 లక్షల జీతం. ఆహా. పెళ్ళయిన తర్వాత బిడ్డను తీసుకుని అమెరికాకి. ఇంత మంచల్లో ఆడబట్టినావే. సొంత మేనల్లుడు చెల్లి కొడుకు. వాళ్ళకి ఊళ్ళే 40 ఎకరాల భూమి ఉంది. ఏమైనా మన బుజ్జి తల్లి అదృష్టవంతురాలే. మరి చూడు, మళ్ళా పంచాయతీ ఉందని పంచాయతీ పెట్టకుండా సర్పంచ్ పిల్లని తీసుకుని లగ్గానికి వచ్చి. Quite excited, sir. Our entire team is working on it. Yes, sir. Just a minute, sir. Just a minute. ఓ శివాజీ మామ, Ah, ఏం చేస్తున్నావే? actually client meeting లో ఉన్నాను. Anything urgent? నీ మీటింగ్లు ఎప్పుడు ఉండేవే గానీ నా పెళ్లి సెట్ అయింది. అదే నాన్న చెప్పాడు రా నీకు పెళ్లి కుదిరిందని. రమ్మన్నాడు కూడా. నువ్వు ఏదో ఒకటి చేసి నేను క్లయింట్ మీటింగ్ లో ఉన్నాను. I'll get back to you, రా. Okay, bye. ఈయన ఎప్పుడు బిజీనే. అన్నా, ఆ బిడ్డకు సాఫ్ట్వేర్ అల్లుండి ఎప్పుడు తెస్తావు అన్నా? నీకొక్కడికైందిరా, ఊళ్ళో అందరికి సాఫ్ట్వేర్ అల్లుల్ని తెత్తా. నువ్వు బారా అన్నా. రేయ్ బామర్దే, బావా బామర్దే, బావా నా బిడ్డ పెళ్లి నువ్వు తప్పక రావాలి. వస్తా బావా. కొడుకు పేరు పెడతాను. 2 ఆటలం కోసిన. కూసో బావా, తినిపోతూ గాని. నాకు టైం ఆడుందిరా, కార్డులన్నీ పంచాలే. నేను పోతా. తమ్మి, ఆ? బాబుకు నువ్వే పేరు పెట్టాలి. నేనా? అవునా, నువ్వే పెట్టు. మన ఊరు సాఫ్ట్వేర్ బాట్ వేసేది నువ్వే కదా, నువ్వే పెట్టాలి. ఒరాకిల్, ఒరాకిల్, ఒరాకిల్. మంచిగా చూసుకో. పేరు నేను పెట్టినా. పరా. అగో ఇదేం పేర్రా? గిదేముందే, ఈ మధ్య కొందరు ఆడపిల్లలు కూడా రాజశేఖర్ అని పేరు పెడుతున్నారు తెలుసా? చల్, ఏం ఆటలురా? అవులే ఆటలు ఆడుతున్నారు. కంప్యూటర్ గేమ్స్ ఆడుకోండిరా, బాగుపడతారు. రేయ్, పెద్దయినాక ఏమైతావు? ఆటో డ్రైవర్. ఆటో తోల్తావా? ఓ సదన్నా, ఏంది నా కొడుకుని కొడుతున్నావు? ఏం పెంచినావమ్మా? పెద్దయ్యాక ఏమైతావురా అంటే ఆటో నడుపుతానంటుండు. ఏం చేయమంటవే, పోరగాళ్ళతోటి ఆడి చెడిపోతాడు. రేయ్, ఇంకోసారి గోళీలాటం చూశానా నీ 2 గోళీలు పగిలిపోతాయి. పైలం సాఫ్ట్వేర్ ఇంజనీర్. అది చైతు లగ్గానికి తప్పకుండా బిడ్డ పెళ్లి. నువ్వు తప్పకుండా రావాలి స్వామి. హలో, యాదగుందిగా? నువ్వు అన్నయ్య పిల్లలు అందరూ 2 రోజుల ముందుగానే రావాలా. నువ్వు వారం ముందు రావాల్సిన. డిగ్రీ సెకండ్ ఇయర్ అనుకో. అరే, పెళ్లిడికి వచ్చింది. ఇగో నా పెళ్లి కార్డు. నువ్వు బాబాయ్ ముందే వచ్చి అన్ని పనులు దగ్గర చూసుకోవాలి. పిన్ని కొడుకా? మామ ఉంది, కళ ఉంది. అయితాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితాడు. శీఘ్రమేవ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాప్తిరస్తు. నాకు చాలా పనుంది. రావాలి. అబ్బా, తిరిగి తిరిగి చక్కెర వస్తుంది.
ఒరాకిల్ .net, ఇన్ఫోసిస్, డెలాయిట్. ఏంద్రో గోల్డ్ బిళ్ళ చూస్తున్నావు? అసలైన 24 క్యారెట్ ఒరిజినల్ గోల్డ్ బిళ్ళ చెల్బే నువ్వుకేద్దామనే. తిరుపతి మంచిగున్నావా? మంచుకున్నా. మేనగోడల పెళ్లికి వచ్చినావు. నువ్వు సస్తే తిరిగిపోదామని వచ్చిన. ఏంద్రో గట్లంటాను? లేకపోతే ఎప్పుడు చూడు ఎప్పుడు వచ్చినావు ఎంత తెచ్చినావు, ఎప్పుడు వచ్చినావు ఎంత తెచ్చినావు, ఇదేనా? చాల్తి మాకే మస్తుగా పెట్టు. మస్తు తెచ్చు. నువ్వు నడు, నువ్వు నడు, నువ్వు నడు. ఎలే, ఎలే, ఎలే. ఆగు తిరుపతి మంచిగున్నావా? మామని చూసినట్టు నన్ను కూడా బాగా చూసుకో. వెనక నుంచి పట్టుకుంటా బాగుంటది. ఏపా రోతోడా గట్ల అంటావు గానీ నేనంటే నీకు ఇష్టమే కదా. ఎచ్చి నువ్వు మారవస్తలే. నే మారా. అసలు దుబాయ్ లో ఉన్నా కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఒక్కళ్ళు వెనక నుంచి పట్టుకోను. బావా 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 బావో ఓ బావా బావా నిద్ర అంటే పడుతుంది బావ నీకు. అరే నువ్వా ఎప్పుడొచ్చినావు? నేను అచ్చుడు సరే. అరే నాకు ఒక మాట కూడా చెప్పకుండా నా మేనగోడ లగ్నం చేస్తావు నువ్వు? గది ఎప్పటి నుంచో అనుకుంటుందే కదరా. గట్టెట్ అనుకుంటావు? గళ్ళు ఎసింటోళ్ళు తెలవదా నీకు? మనల్ని ఏమీ లేని లెక్క చూస్తారు. అరే గసింటోళ్ళింటికి నా మేనగోడలు పంపిస్తావా? మన అన్ని విషయాల్లో తొక్కేస్తారు బావా. నేను ఈ లగ్గానికి ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా గీ పెళ్లి జరుగుద్ది. ఎట్లయితది? ఎందుకు అవ్వదు? ఎట్టవుతుంది? ఎందుకు అవ్వదురా? నేను జరగనేవును. జరుగుద్ది, నేను జరిగి తీరుద్ది. నేను వచ్చి జరుగుద్ది, మేనగోడలు జరిగి తీరుద్ది. జరగనయ్యా. జరుగుద్ది, అరే అంత జరిగి ఇష్టమేనా? తీరుద్ది. నీ ఇష్టమేనా అంట? జరుగుద్ది, జరిగి తీరుద్ది. అరే బామ్మర్ది, నేనేమన్నా తెలుగు తక్కువన్నా? నేనే బరాబర్ హైదరాబాద్ వెళ్ళి చూసిన. వారానికి 5 రోజులే పని, నెలకి 2 లక్షల జీతం. పెళ్ళైతేనే మన బిడ్డను తీసుకుని అమెరికాకి తీసుకుపోతాడు. ఇంతకన్నా సంబరం ఏముంటదిరా? అచ్చావా, తిన్నావా, అక్షింతలు వేసినావా, పోతానే ఉండు. కంటే నా చెల్లి చచ్చిపోయింది, నువ్వు ఉంటే ఉండు పోతే పోనే కానీ ఉద్దేశం అంతేగా, ఉంటానంటే ఉండు, పోతానంటే పో. ఉంటే ఉండు పోతే పోనా? అసలు ఈ లగ్గం ఎట్లా జరుగుతుందా నేను చూస్తా. ఓ గణేష్ మామ, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావేమే? 12 గుంజలు పందిరేద్దామా 16 గుంజలు పందిరేద్దామా అని ఆలోచిస్తున్నా. నువ్వు పని చేస్తా అంటే ఆకాశం అంత పందిరేద్దాం. నాకు ఈ పందిరి ఒకటేనా? ఏట్ల కొయ్యాలి, కూరాలు పట్టాలి, బ్యాండ్ వాళ్ళు పిలవాలి, టెంట్ వాళ్ళు పిలవాలి, దావత్ కి మందు చూడాలి, మస్తు పనులున్నాయి. సునీత ఓ చాయ్ చొక్కియే. వారి నువ్వు పందిరి గుంజకే పని చెప్పే రకానివి. నువ్వు పని చేస్తానంటే ఎవరు నమ్మేది? హలో గణేష్ అని బుర్రకాని కానీ పంపుతా 10 ఏళ్ళు చాలు. ఎవడు పోతాడో నేను పోను. నాకు అవసరం చాలా పనులున్నాయి.